ఈ వీడియోలో నేను సైకిల్ మీద కైలాసపట్నం నుంచి నర్సీపట్నం వెళ్ళబోతున్నాను. అయితే ఇక్కడ చూస్తున్న ఈ సైకిల్ మీద స్టార్ట్ అయ్యాను. అయితే వీడియో మన ఊర్లో ఎందుకు తీయడం అని చెప్పేసి నేను కరెక్ట్గా తంగేడు బ్రిడ్జి దగ్గర నుంచి అయితే స్టార్ట్ చేశాను. సో స్టార్ట్ చేసిన తర్వాత చాలా బాగానే అనిపించింది. కానీ పాత తంగేడు దాటిన తర్వాత కాళ్ళు పీకడం అయితే స్టార్ట్ అయ్యాయి. ఎందుకంటే అసలే బ్యాక్ వీల్లోని ఎయిర్ కూడా చాలా తక్కువ ఉంది. సర్లే ఇలాగ స్టార్ట్ చేసాం కదా అని చెప్పేసి ముందుకైతే సాగడం జరిగింది. అలా తొక్కుతూనే ఉన్నాను. సొంకుపూర్ వచ్చింది. చెల్లూరు వచ్చింది. తర్వాత ఈ బ్రిడ్జ్ చూస్తారు కదా, గోతులు ఎలా ఉన్నాయో. సో ఇది కూడా దాటేసాను. దాటేసిన తర్వాత ఎండపిల్ల అయితే ఎంట్రన్స్ వచ్చింది. అయితే ఇక్కడ నాకు చిన్న ఇక్కడ నాకు చిన్న రిలీఫ్ ఏంటి అంటే బొడ్డిపిల్లి దగ్గర మనం తొక్కనవసరం లేదు. సైకిల్ అయితే ఆటోమేటిక్గా దానికి అదే వెళ్ళిపోతుంది. సో బొడ్డిపిల్లి కూడా దాటేస్తాం. ఇప్పుడైతే బొడ్డిపిల్లి కూడా దాటేస్తాం. ఇప్పుడైతే మనం బొడ్డిపిల్లి సెంటర్లో ఉన్నాం. సో ఇప్పుడు బొడ్డిపిల్లి సెంటర్లో నుంచి స్ట్రైట్గా నర్సీపట్నం అయితే వెళ్ళబోతున్నాం. సో ఎట్టకాలకైతే నర్సీపట్నం చేరుకున్నాను. ఇక వెనక్కి తిరిగి వెళ్ళడమే. సో రిటర్న్ ఎలా వెళ్ళాలో నాకు అర్థం కావట్లేదు. ఎందుకంటే ఇప్పటికే నా కాళ్ళు చాలా దారుణంగా పీకుతున్నాయి. సో చూద్దాం, అంతా దేవుడి దయ. I'm going off, I know it's time to make a change, and I can take the pain. I'm gonna go down swinging. సరే, ఇప్పుడు నేను రిటర్న్ అయితే స్టార్ట్ అయ్యాను. కాళ్ళు పీకుతున్నాయి, మరి ఏం చేస్తాం, తప్పదు కదా. సో ఉదయం 9:30కి బయలుదేరితే కరెక్ట్గా నర్సీపట్నం వెళ్ళబోతరికి 10:30 అయ్యింది. అలాగే రిటర్న్ మళ్ళీ 10:30కి స్టార్ట్ అయితే ఇంటికి రాకపోతరికి 12 అయ్యింది. సో మధ్యలో ఎక్కడ బ్రేక్ తీసుకోలేదు. ఒక ఎండపిల్ల టెంపుల్ ఉంటుంది. సో అక్కడైతే వాటర్ తాగడానికి అయితే ఒకే ఒక్కసారి ఆగాను. సో స్ట్రైట్గా అయితే ఇంటికి వచ్చేసాను.